ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో, మేనరాశిని లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మేనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశిలో ఉంటాయి. అయితే ఈ మేనరాశిలో మీనరాశికి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం ఏంటి, శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు వీళ్ళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీనరాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీనరాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తారు. ఆయన చెడ్డగ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం, కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ వస్తే ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి.
అది మీరు ఇద్దరూ పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటికి రావడం చెయ్యాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకుంటాయన్నమాట. హ్మ్. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. హ్మ్. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు ఆహ్, ఆహ్, అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఆహ్, వాహనాల అవరోధాలుంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలనమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంతే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి ఆహ్, లక్షణ నక లా శుభాశుభ ఫలితాలున్నాయి ఈ మాసంలోను. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆహ్, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే ఆహ్, గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి శనివారం నాడు. హనుమంతుడికి హనుమంతుడు గుడికెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6 ఇంట్లో గురువు ఉన్నారు. 8దో ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి రెండో ఇంట్లో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా, ఏటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే రెండో ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీనరాశిలోనికి వస్తారు. మూడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.